ఇరాన్ మీద అమెరికా భారీ దాడికి దిగింది. ఒక పక్కన కాల్పుల విరమణ అయిపోయింది. యుద్ధ విరమణ అయిపోయినట్టే. 2 నెలల పాటు సమావేశాలవుతాము. ముందైతే 2 నెలల పాటు హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం విడుదల చేస్తది. అప్పుడు ఇరాన్ దిగ్బంధనాన్ని మేము విడిచిపెడతాం. ఈ 2 నెలల్లోపు యురేనియం వ్యవహారం ఇదంతా తేలుస్తాం అని చెప్పి నిన్ననే స్టేట్మెంట్లు, మొన్న స్టేట్మెంట్, నిన్న పేపర్ హెడ్డింగ్లు. నేను అప్పుడే చెప్పా, ఇది సాధ్యం కాదు. ఇజ్రాయెల్ ఒప్పుకోకుండా అమెరికా ఏమీ చెయ్యదు, ఏమీ చెయ్యలేదు. యుద్ధ విరమణ అన్నటువంటిది ఇరాన్ కూడా 100 రకాల షరతులు పెడుతుంది. ఇరాన్లో కూడా ఒక బలమైనటువంటి నాయకుడు కాదు, ఎవరు నడిపిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. సంథింగ్ ఒక పీక్ పర్సన్ ఎవరు ఉన్నారు, వాళ్ళైతే ప్రతిదానికి అడ్డం పెడుతున్నారు కాబట్టి జరగకపోవచ్చు అని నేను చెప్పా. అదే జరిగింది. ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది అమెరికా. అమెరికాతో పాటు అంటే పేరుకి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే అమెరికా తోడు నిలబడ్డమే ఇప్పటిదాకా కూడా చూస్తున్నాం. అదే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం. ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ ఆయుధాగారాల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది అమెరికా. ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో విరుచుకుపడింది అన్నటువంటిది. అమెరికా చాలా స్పష్టమైనటువంటి దాడులు చేసింది. భారీ ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐఆర్జీసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రదేశం మీదనే ఈ దాడులకి పాల్పడింది. అమెరికన్ ఫైటర్ జెట్స్ ఇరానియన్ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసినాయి భారీ ఎత్తున. ఇరాన్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలని తీసుకెళ్ళగలిగినటువంటి డ్రోన్స్ని ఆపరేట్ చేసేటువంటి ఎయిర్ బేసుని ధ్వంసం చేసింది. ఓవరాల్గా 200 మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే ఆత్మరక్షణ కోసం మాత్రమే చేశామంటూ ఆ పైన వివరణ ఇచ్చుకొచ్చింది.